హైదరాబాద్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అంటే నాగార్జున గారి ఫంక్షన్ హాల్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే అసలు నాగార్జున గారి ఫంక్షన్ హాల్ను ఎందుకు కూల్చారు? కూల్చడానికి గల కారణాలేంటి? ఎప్పుడు 2012లో కట్టిన ఈ ఫంక్షన్ హాల్ ఇప్పటివరకు ఎలా నడిచింది అని చర్చ జరుగుతుంది ప్రస్తుతం. ఎన్ కన్వెన్షన్ హాల్ కదా ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రా గత కొన్ని రోజులుగా ఈ హైడ్రా అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అసలు హైడ్రా అంటే ఏమిటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. మనం ఇప్పుడు వింటున్న హైడ్రా ఇంతకు ముందు ఈవీ అండ్ డిఎం గా ఉండేది. ఈవీ అండ్ డిఎం ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈవీ అండ్ డిఎం అనే జిహెచ్ఎంసీ శాఖ యొక్క పేరును హైడ్రాగా మార్చారు. ఈ విధంగా జూలై 1, 2024 హైడ్రా కార్యరూపం దాల్చింది. హైడ్రా బాధ్యతలు చూస్తే పట్టణ విపత్తుల సన్నద్ధత మరియు నివారణ చర్యలను ప్లాన్ చేయటం, నిర్వహించటం, సమన్వయం చేయటం మరియు అమలు చేయటం దీని యొక్క బాధ్యత. ఏదైనా విపత్తులో తక్షణ ప్రతిస్పందన మరియు రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇతర రాష్ట్ర మరియు జాతీయ ఏజెన్సీలతో సమన్వయం చేయటం కోసం ఒక ప్రత్యేక ఏజెన్సీగా ఉంటుంది హైడ్రా. హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. హైటెక్ సిటీ రోడ్డులో ఉన్న తుమ్మిడి చెరువులో సుమారుగా 3.5 ఎకరాల స్థలం కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు విచారణ జరిపి చర్యలు కూడా చేపట్టారు. తుమ్మిడి చెరువును పూడ్చివేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లుగా గుర్తించారు అధికారులు. హైటెక్ సిటీలోని తుమ్మిడి కుంటకు ఆనుకొని మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అయితే అందులో 3.5 ఎకరాల అనధికార నిర్మాణాల ద్వారా ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాని వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఆ 3.5 ఎకరాల ఎన్ కన్వెన్షన్ కు జిహెచ్ఎంసీ ఎటువంటి భవన నిర్మాణ అనుమతి ఇవ్వలేదని హైడ్రా తెలిపింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ కూడా రాశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి లేఖపై హైడ్రా కమిషనర్ విచారణ జరిపారు. తుమ్మడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి లేఖలో వివరించారు. 2016లో మిషన్ కాకతీయపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా చెరువు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడటానికి ఏం చర్యలు తీసుకున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని, దానిపై ఏ చర్యలు తీసుకున్నారని అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు కూల్చివేశారు. అప్పుడు ఇప్పుడు ఒకే మాట, దట్ ఈజ్ రేవంత్ అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నాగార్జున గారి ఫంక్షన్ హాల్ మాత్రమే కాకుండా హైదరాబాద్ లో హైడ్రా దాదాపు నెల రోజుల్లో 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిందని కమిషనర్ తెలిపారు. ఇది శుభసూచికము అని, చట్టం నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని, చట్టం ఎవరు చుట్టమూ కాదని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.